మిత్రులకు శ్రేయోభిలాషులకు జనశ్రేణులకు సంక్రాంతి శుభాకాంక్షలు. హాయ్ ఎవ్రీవన్, జై జనసేన గోపాలకృష్ణ లాక్స్కి తిరిగి స్వాగతం. పవన్ కళ్యాణ్ గారు ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్. పవన్ కళ్యాణ్ గారు చెల్లించిపోయారు. మనందరం కూడా ఆ దుర్ఘటనని చూసాం, పేపర్లలో చదివాం, బాధపడ్డాం. కానీ పవన్ కళ్యాణ్ గారు అలా కాదు, ఇంకా లోతుగా ఆలోచిస్తారు, బాధపడతారు, కళ్ళమ్మటే నీళ్ళు వచ్చేస్తాయి ఆయనకి. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడల్లా అంత చెలించిపోతుంది ఆయన హృదయం. ఈ సంఘటనలో పవన్ కళ్యాణ్ గారి ప్రమేయం లేకపోయినా జరిగిన దానికి బాధపడుతూ అందరి తరఫున క్షమాపణలు చెప్పారు. తప్పు జరిగింది, మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణలు అడుగుతుంది, రెండు చేతులెత్తి క్షమాపణలు అడుగుతుంది. ఇప్పుడే కాదు, ఇంతకుముందు గతంలో కూడా తిరుపతి స్వామివారి నైవేద్యం విషయం అపవిత్రమైందని చెప్పి అప్పుడు కూడా ప్రాయశ్చిత్త దీక్ష తీసుకున్నారు స్వయంగా ఆయన. దాంట్లో కూడా ఆయన ప్రమేయం లేదు. అంత లోతుగా బాధపడతారు పవన్ కళ్యాణ్ గారు. తన మూలాల్ని ఎప్పుడూ మర్చిపోరు. మానవత్వమే తన మొదటి ప్రాధాన్యత, తర్వాతే రాజకీయం. ఈ రోజుల్లో మన పక్కింట్లో ఏదైనా విషాదం, కష్టం వస్తే మనకు సంబంధం లేదనుకునే విధంగా గేటెడ్ కమ్యూనిటీస్, అపార్ట్మెంట్స్, న్యూక్లియర్ ఫ్యామిలీస్గా మారిపోయిన ఈ సమయంలో మనం ఒకళ్ళకొకళ్ళు ఎందుకు సహాయం చేసుకోవాలి, వాళ్ళ గురించి ఎందుకు మనం పట్టించుకోవాలి అనుకుంటున్న ఈ రోజుల్లో మన సమాజమే మన కుటుంబం అని పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా అనుకోవటం, పవన్ కళ్యాణ్ గారిలో ఎంత సామాజిక బాధ్యత ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. దుఃఖిస్లాట జరిగిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తిరుపతి వెళ్లి బాధితులను పరామర్శించారు. తప్పు జరిగింది, క్షమాపణలు కోరుతున్నాను అన్నారు పవన్ కళ్యాణ్ గారు. తనకి సంబంధం లేకపోయినా ప్రభుత్వంలో భాగస్వామిని ప్రజలకు క్షమాపణ చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్, ప్రధాన బాధ్యతల్లో ఉన్నవాడు కూడా క్షమాపణలు చెప్పాలి ప్రజలకి అని అనటం జరిగింది. ఈ సందర్భంగా టీటీడీ బోర్డు పాలక మండలి చైర్మన్ గారు కానీ, సభ్యులు కానీ, ఈఓ కానీ, ఏఈఓ కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పండి. దీనిపై క్షమాపణలు చెప్పినంత మాత్రాన చనిపోయిన వారు తిరిగి రారు కదా అంటారు టీటీడీ చైర్మన్ పిఆర్ నాయుడు గారు. క్షమాపణ చెప్తే చెప్పడంలో తప్పులేదు, చెప్పినంత మాత్రాన చనిపోయిన వాళ్ళు బతికి రారు కదా. అది అవన్నీ ఎవరో ఏదో మాట్లాడారంటే వాటికన్నిటికీ స్పందించాల్సిన అవసరం లేదు. సార్, ఎవరో కాదు సార్, ఈ కూటమి అధికారంలోకి రావటానికి స్వయంగా చంద్రబాబు నాయుడు గారే చెప్పిన గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. ఆ బాధ చూసి మీరు కూడా చెబితే బాగుండేది అనుకున్నారు ఆయన. ప్రభుత్వంలో ఆయన నెంబర్ 2 సార్. ప్రజలు అధికారం ఇస్తేనే కదా మనం గెలిచింది అంటున్నారు. మీరు కూడా బాధ్యత తీసుకోండి అన్నారు. అంతేనండి. ఎన్నో దశాబ్దాల క్రితం రైలు యాక్సిడెంట్ జరిగితే లాల్ బహదూర్ శాస్త్రి గారు రాజీనామా చేశారని విన్నాం. ఇప్పుడు మర్చిపోయాం. ఈ తరానికి అసలు ఏమీ తెలియదు. పవన్ కళ్యాణ్ గారు ఒక ముందడుగేశారు సార్. ఒక బాధ్యత తీసుకుని తన ప్రమేయం లేకపోయినా బాధ్యతగా క్షమాపణలు చెప్పారు. రాజీనామా చేయాలని ఎక్కడా రాసి ఉండదు సార్ రాజ్యాంగంలో. మన నైతిక బాధ్యత అది గుర్తు చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు అది గుర్తు చేసుకున్నారు. తప్పు జరిగిందని ఒప్పుకుంటున్నారు మీరే. క్షమాపణలు చెప్పటంలో తప్పేముంది సార్? ఒకసారి తప్పు జరిగిందంటారు, మరోసారి గత ప్రభుత్వం మీద తోసేస్తారు. లాజిక్ ఏంటో అర్థం కాదు. తప్పు మాది కాదు, గత ప్రభుత్వాన్ని అంటారు. ఇంత గందరగోళం ఏంటి సార్? 4 లక్షల భక్తులు వచ్చినప్పుడే ఏమీ జరగలేదని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. మరి ఇప్పుడు ఎందుకు జరిగిందని ప్రశ్నిస్తున్నారు. చెప్పండి సార్ సమాధానం. దానికి సమాధానం లేదు. ఏదో ఎవరో చెప్పారంటాం బాలేదు సార్. ఆయన ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఆయనకి కూడా అధికారం ఉంటుంది. ముఖ్యమంత్రి తర్వాత ఆయనకి అధికారం ఉంటుంది. నెంబర్ 2 సార్ క్యాబినెట్లో.
ముఖ్యమంత్రికి ఎంత బాధ్యత ఉంటుందో ఉప ముఖ్యమంత్రికి కూడా అంతే బాధ్యత ఉంటుంది. టీటీడీ చైర్మన్ వ్యవహార శైలిపై ప్రజల్లో దుమారం లేగటంతో చివరికి పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు చైర్మన్ బిఆర్ నాయుడు గారు క్షమాపణలు చెప్పడం శుభపరిణామం. కానీ ఇది ముందే చేసి ఉంటే ఇంకాస్త హుందాగా ఉండేది. భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బేషరత్తుగా మా బోర్డు తప్పడం లేకపోయినా మేము భక్తులందరికీ బోర్డు తరఫున క్షమాపణలు చెప్తున్నాం. ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. ఇక్కడి వరకు అంటే ఈ వీడియో చివరి వరకు మీరు చూశారు అంటే మీకు నచ్చింది అని. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ వీడియో మరింత మందికి రీచ్ అయ్యేలా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కంటెంట్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్గా తెలియచేయండి. దాని ద్వారా యూట్యూబ్ మీరిచ్చే లైక్, షేర్, కామెంట్స్ రికగ్నైజ్ చేసి ఈ వీడియోని మరింత మందికి రీచ్ అయ్యేలా పుష్ చేస్తుంది. అదే మీరు నాకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్గా నేను భావిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకుని వారు, కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. గోపాలకృష్ణ అంటే జై పవన్ కళ్యాణ్, జై హింద్.